వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా కైకిలూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కీలక నేతలతో పాటు యాదవ సంఘం నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. జనసేన కైకిలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బివి రావుతో పాటు జనసేన జిల్లా కార్యదర్శి పల్లెం యువాన్, యాదవ సంఘం నేత పచ్చిగోళ్ల రామకృష్ణ సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ప్రతిపక్షాల కుట్రలకు భయపడే వ్యక్తి సీఎం జగన్ కాదంటున్నారు భీమవరం వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలోని ప్రజానీకమంతా సీఎం జగన్ వైపే ఉందని చెప్పుకొస్తున్నారు. మరోసారి సీఎం జగనే అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 16వ రోజు బస్సు యాత్ర నారాయణపురం నుంచి బయలుదేరి నిడమర్రు, గణపవరం, ఉండి మీదుగా భీమవరం రాబోతున్నారు. భీమవరంలో ఈరోజు బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాక కోసం భీమవరం వాసులంతా కూడా ఎదురు చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ సభ మీద, ఈ సభాస్థలానికి రావడం కోసం ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తుంది. నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మీద హత్యా ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఆయన ప్రజా సంకల్పం ఏదైతే ఆయనకి మనోధైర్యం ఉందో, ప్రజల కోసం ఆయన ఏదైతే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారో ఎక్కడా చెక్కు చెదరలేదు, బెదరలేదు, నేను బెదిరేది లేదు, నా సంకల్పం చెక్కు చెదరదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు నిన్న సభలో ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? మన ముఖ్యమంత్రి వర్యులు ఇలాంటి అనేకమైన ఒడుదుడుకులు తట్టుకున్నటువంటి మహోన్నత వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షాలు చేసే కుట్రలకి, కుతంత్రాలకి భయపడే వ్యక్తి కాదు. ఇలాంటి ఎన్ని సంఘటనలు జరిగినా ఆయన ఎప్పుడూ నిత్యం ప్రజల్లో అందుబాటు ఉంటూ అంత గాయమైనా అదే రోజు బస్సు యాత్ర చేసినటువంటి మహోన్న వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ భీమవరం పట్టణం ఈ సిద్ధం సభకి అశేషమైన జనం స్వచ్ఛందంగా ఈరోజు 1,00,000కు పైచీలకు ఓన్లీ భీమవరం నియోజకవర్గంలో వస్తున్నారంటే మీకు ఈవినింగ్ అదే నిదర్శనం. అంతేకాకుండా ఆయన చేసిన సంక్షేమ పథకాలు, అలాగే అనేక పథకాలను దృష్టిలో పెట్టుకుని మన భీమవరం నియోజకవర్గంలోని పక్క నియోజకవర్గాల్లోని ప్రత్యేకంగా మా భీమవరం నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు అభివృద్ధిని చూసి అటు ఎంత మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అలాగే ఏదన్నా మాట ఇస్తే మడం తిప్పని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు కూడా అదే తరహాలో ముందుకెళ్తున్న వ్యక్తి కాబట్టి ఈరోజు భీమవరం సభ దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి అశేషమైన ప్రజాజనం ఆయన కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు భీమవరం ఒక పండగ వాతావరణం మొదలైంది. ఇప్పటికే పల్లెటూరుల నుంచి అనేక వేల మంది బయలుదేరారు. ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా మేము జగనన్న చూడాలి, జగనన్న మా జీవితాల్లో వెలుగును చూపించాడు, ప్రతి ఇంట్లో ప్రతి మహిళను లక్షాధికారులు చేశాడు, ప్రతి మనిషికి మా సొంత ఇంటి కలను నెరవేర్చాడు అనే భావనతో ఇవాళ ఆయన్ని చూద్దామని చెప్పి ప్రతి వ్యక్తి ఈరోజు భీమవరం పట్టణంలో మన గ్రంథి వెంకటేశ్వరరావు మైదానంలో ఆయన యొక్క కల్లారా డైరెక్ట్గా చూడాలి, ఒక భగవంతుని చూసినంత ఆనందంలో ఇవాళ మన భీమవరం పట్టణం వస్తున్నారంటంలో అతిశయోక్తి లేదు. వాళ్ళ సిద్ధం సభలు చూస్తున్నప్పుడు అసలు ప్రజానికాన్ని చూస్తూ ఉంటే స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నటువంటి తీరు చాలా అమోఘమైనది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అడిగేటువంటిది ఒకటే, గతంలో నేను పనిచేసిన దానికి మీకు నచ్చితే నాకు ఓటేయండి అని ఎప్పుడైతే చెప్పారో ఆ రోజునే ఎలక్షన్ డిసైడ్ అయిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. అందుచేత ఏంటంటే ఈ సిద్ధం సభ 100% భీమవరం సభ విజయవంతం అవుతోంది. ఇంత దారుణమైన దాడి ఈయన మీద చేయడం ఏంటి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన్ని చూసి, ఆయన వెనకాలన్నటువంటి ప్రజాదరణ చూసి కంటగింపుగా మరి ప్రతిపక్షాలు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఎన్ని జెండాలు కలిసినా, ఎన్ని ఎజెండాలు కలిసినా కూడా ఆయన ఏమీ చేయలేకపోతా ఉన్నాం. అందుచేత ఇంకా వేరే రకంగా ఏదైనా దాడి చేసి ఆయన భయపెడదామని అనుకున్నారు. కానీ అది కూడా మీ వల్ల కాదు అని చెప్పి ఆయన ఒక చిన్న చిరునవ్వుతోటి, డాక్టర్లు ఏదో ఒకరోజు కంపల్సరీ మీరు విశ్రాంతి 4 రోజులు తీసుకోవాలంటే ఒక్కరోజు విశ్రాంతి తీసుకుని మళ్ళీ వెంటనే జనంలోకి ఆయన రావడం జరిగింది. ఆయనకి జనమే ముఖ్యం, జనం తర్వాత ఏదైనా అని చెప్పి ఆయన ఎంతో 4-5 సంవత్సరాలుగా మనకి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే ఆయన ప్రజా సంక్షేమ ధ్యేయంగా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు ఆయన మళ్ళీ ముందుకు రావడం, అదేవిధంగా భీమవరం ప్రజలందరూ కూడా దాడి జరిగిన తర్వాత ఎంతో కలత చెందారు. ఆయన మళ్ళీ చూసుకోవాలి, ఆయన ఎలా ఉన్నారు ఏంటి స్వయంగా చూసుకోవడానికి మాకు అవకాశం కుదిరింది. ఈరోజు భీమవరం తరఫున పెద్ద ఎత్తున భీమవరం ప్రజలందరూ కూడా ఈరోజు ఈ సమావేశానికి విచ్చేస్తూ ఉన్నారు. చూస్తే కనుక సాయంత్రం భీమవరం సభ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో అందరూ కూడా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వాసులంతా కూడా ముఖ్యమంత్రి రాక కోసం వెహికల్తో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో శివద కలిసి నాయకరావు, సాక్షి టీవీ, భీమవరం నుంచి.